కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇండియాలో విలేజ్లు ఇంత అందంగా ఉన్నాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఏమేమి ఉన్నాయి మనోజ్? ఇన్ని అందమైన ప్లేసెస్ చూస్తుంటే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎంతైనా మాతృదేశం మీద అభిమానం అలానే అనిపిస్తుందిలే. మీ పౌల్ట్రీస్, మీ చెరువులు, మీ ఫ్యాక్టరీస్ చాలా బాగున్నాయి మనోజ్. ఇట్స్ సూపర్, ఇట్స్ అమేజింగ్ మనోజ్. థ్యాంక్స్ రా. జగన్నాథనాథం సదానందభాజం అవధౌత్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు? వాడు అన్న చిన్న పిల్లోడా ఇంత జనంలో తప్పపడానికి వస్తాడులే ఎన్నాడు. కాదే, వాడు మూడు అసలే బాలేదు. ఇంకా మనల్ని వదిలేసి వెళ్ళిపోతే మనకు ఆటోనే గతి. దేంట్లోనే దాంట్లోనే వెళ్దాం కానీ ముందు దేవుడు దండం పెట్టుకో. ఈ అమ్మాయిని ఏంటి ఎక్కడో చూసినట్టుంది. గుర్తొచ్చింది. ఏంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? చెప్తానుండు. హాయ్, ఐఎమ్ శృతి. హాయ్, నేను ఎవరో చెప్పుకొని చూద్దాం. ఏం తల్లి, నువ్వేనా టీవీ యాంకర్ వా? పొద్దునే గుడిలోకి వచ్చి పజల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నావు? నో నో, నేను మనోజ్ సిస్టర్ని. ఓ మనోజ్ సిస్టరా? హాయ్. హాయ్. ఏంటే ఇక్కడేం చేస్తున్నావు? ఎస్, ఈవిడ మా మమ్మీ, అంటే మనోజ్ మదర్. నమస్తే ఆంటీ. నమస్తే. వీళ్ళిద్దరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మనం ఎవరని చెప్పలేం. అవును, ఈ పెద్ద ఆవిడ ఎవరు? ఓ నానమ్మ. ఇదేంట్రా బాబు వీళ్ళని కలిసిందే. కొంప తీసి నా లవ్ మ్యాటర్ ని లీక్ చేయదుగా. హాయ్ మనసా. హాయ్. హాయ్ మనోజ్, నువ్వు కూడా టెంపుల్ కి వచ్చావా? ఆయన రాలేదు, మేమే తెచ్చాం. ఏంటి మా చెల్లెలు మీ బ్రెయిన్ బ్రెడ్ ముక్కలా తినేస్తుందా? అదేం లేదు, పాపం ఇలా చూడగానే అలా ఫ్రెండ్ అయిపోయింది. థ్యాంక్స్ అండి, పరిచయమైన 10 నిమిషాల్లోనే నా టాలెంట్ ఏంటో అర్థం చేసుకున్నారు. ఈ కాలం పిల్లలు ఎంత స్పీడో మీ చెల్లెల్ని చూస్తేనే తెలుస్తోంది. మీ నానమ్మని తీసుకుని తప్పకుండా మా ఇంటికి రావాలి. అలాగే వస్తానంటీ. వస్తానంట కాదు, తప్పకుండా రావాలి. తప్పకుండా. మన ఇంటికి రాకపోవడం ఏంటి? ఒక్కసారి వస్తే మన ఇల్లే వదిలిపోదు. చూపించిన అభిమానం చాలు, పదండి వెళ్దాం. వస్తానమ్మా. బాయ్. బాయ్. పద్నానమ్మ. వీళ్ళని బాసుమతి అక్షంతలతో ఆశీర్వదించండి. జీవితాంతం నా ఈ క్యాంటీన్ ని లాభాలతో నడిపిస్తూ నాలాంటి అందమైన తాతయ్యకి